వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఉత్తమ్ మొహంతి మరణం. ఉత్తమ్ మొహంతి వడియా చిత్ర పరిశ్రమలో ఒక ప్రఖ్యాత నటుడు. ఇతను 130 వడియా చిత్రాల్లో నటించారు. 1999లో జయదేవ్ అవార్డు మరియు 2012లో ఒడిస్సా లివింగ్ లెజెండ్ అవార్డును ఇతను గెలుచుకున్నాడు. సెకండ్ టాపిక్ బెనారస్ లిట్ ఫెస్ట్ అవార్డు. ఈ బెనారస్ లిట్ ఫెస్ట్ అవార్డును రాజ్ కమల్జా గెలుచుకున్నారు. ఇతనికి రస్కిన్ బాండ్ ఫిక్షన్ బుక్ అవార్డు కేటగిరీలో ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇతని యొక్క బుక్ ద పేషెంట్ ఇన్ బెడ్ నెంబర్ 12. థర్డ్ టాపిక్ పంజాబీ భాష తప్పనిసరి. పంజాబ్ ప్రభుత్వం ప్రతి పాఠశాలలో అన్ని బోర్డులలో పంజాబీ భాషలో బోధన తప్పనిసరి చేసింది. ఫోర్త్ టాపిక్ 11th సెబీ చైర్మన్. 11th సెబీ చైర్మన్గా తుహికాంతా పాండే నియమితులయ్యారు. ఇతను మదాభి పూరి బచ్ స్థానంలో నియమితులయ్యారు. సెబీ అనగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబాయి. దీనిని ఏప్రిల్ 12, 1988లో ఏర్పాటు చేశారు. సెబీ యాక్ట్ 1992. ఫిఫ్త్ టాపిక్ వన్ నేషన్ వన్ పోర్టల్. దీన్ని సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. సర్బానంద సోనోవాల్ యూనియన్ షిప్పింగ్ మినిస్టర్. దీని యొక్క ముఖ్య లక్ష్యం భారతదేశంలో పోర్ట్ డాక్యుమెంటేషన్ని ఏకీకృతం చేయడం మరియు ఓడరేవు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ వన్ నేషన్ వన్ పోర్టల్ను ప్రారంభించారు. సిక్స్త్ టాపిక్ ఆధార్ గవర్నెన్స్ పోర్టల్. ఆధార్ గవర్నెన్స్ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం టు స్ట్రీమ్లైన్ ద అప్రూవల్ ప్రాసెస్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ రిక్వెస్ట్స్. సెవెంత్ టాపిక్ ప్రాణిమిత్ర నేషనల్ అవార్డు. ప్రాణిమిత్ర నేషనల్ అవార్డును అనంత అంబానీకి ప్రదానం చేశారు. ఈ ప్రాణిమిత్ర నేషనల్ అవార్డును జంతు సంరక్షణలో అత్యున్నతమైన అవార్డుగా పరిగణిస్తారు. జంతు సంరక్షణకు కృషి చేసినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎయిత్ టాపిక్ గ్లోబల్ ఎకానమీ ర్యాంకింగ్ 2025. గ్లోబల్ ఎకానమీ ర్యాంకింగ్లో ఇండియా ర్యాంకు 5. మొదటి 5 దేశాలు యుఎస్, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా. నైన్త్ టాపిక్ థర్డ్ సభ ఉమెన్స్ ఛాంపియన్షిప్. థర్డ్ సభ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో ఇండియా మొదటిసారిగా పాల్గొంది. సభ అనగా సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఇది న్యూఢిల్లీలో జరిగింది. భారత్ ఫైనల్స్లో మాల్దీవ్స్పై గెలిచింది. 10th టాపిక్ 9th నేషనల్ పబ్లిక్ హెల్త్ కేర్ సమ్మిట్ పూరి. 9th నేషనల్ పబ్లిక్ హెల్త్ కేర్ సమ్మిట్ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టంలో పునరావృతమయ్యే పద్ధతులు మరియు ఆవిష్కరణలపై ఈ సదస్సును ప్రారంభించారు. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.